చిత్తూరు జిల్లా పీలేరులో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సతీమణి నీరజను పరామర్శించారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పివి మిథున్ రెడ్డి. కుటుంబ సభ్యులతో కలిసి వారి ఇంటికి వెళ్లి వారితో మాట్లాడారు. అనంతరం రాష్ట్రంలో మామిడి రైతులు పడుతున్న అవస్థలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. కూటమి ప్రభుత్వంలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. ప్రతి పంటకు కూడా పొగాకు కానీ, లేకపోతే కాటన్ కానీ, లేకపోతే షుగర్ కేన్ రైతులు కానీ, లేకపోతే ఈరోజు ప్యాడీ రైతులు కానీ, అంతకంటే కూడా అధ్వానంగా ఈరోజు మామిడి రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి తీసుకోవాలి. మరి ఆయన ఎప్పుడు కూడా రైతులను ఆదుకోవాలని ఆలోచన చేయడు. ఎందుకంటే స్వతహాగా ఆయన మనస్తత్వం వ్యవసాయం చేయడం దండగా అని చెప్పిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాను. అలాంటి వ్యక్తి రైతులను ఆదుకుంటాడా అని మనం దాన్ని ఒక ప్రశ్నార్థకంగా తీసుకోవాలి తప్ప మనం ఏదో డిమాండ్ చేసో లేకపోతే రిక్వెస్ట్ చేసి ఏ చేసినా కూడా ఆయన స్పందించే పరిస్థితి లేదు. మరీ ముఖ్యంగా చూస్తే పాల రైతులు రేట్లు కూడా దాదాపు 4-5 రూపాయలు తగ్గిపోయిన పరిస్థితి. అమూల్ను దెబ్బతీసి ఈరోజు ప్రైవేట్ డైరీలన్నీ కూడా రేట్లు కార్టెల్ అయ్యి ఈరోజు రేట్లు తగ్గించేసిన పరిస్థితి జిల్లాలో చూస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రజలకు ఇబ్బందులు జరిగే పరిస్థితులు. వీటన్నిటిపైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తారు. వాళ్ళ పక్షాన అందరి తరఫున కూడా ఆయన పోరాటం చేస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను.